ఈ అరుపులు కేకలు వింటున్నారా? ఈ కేకలు పెడుతోంది మనుషులు కాదు, జంతువులు. రాత్రికి రాత్రి తమ భూమిని వందల్లో జేసీబీలు కూల్చివేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాయి. హెచ్సియు యూనివర్సిటీలోని 400 ఏకర్ ల్యాండ్ ఇష్యూ అనేది పాన్ ఇండియా వరకు చేరుకుంది. మనోళ్ళు కూడా చాలా మంది దీని గురించి వీడియో చేయమని మెయిల్స్ పెట్టారు. ఇక్కడ ఈ మ్యాప్లో కనిపిస్తున్న యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీలో దాదాపు 5,000 కంటే ఎక్కువ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇక్కడ దాదాపు 400 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మొన్న శుక్రవారం రాత్రి చాలా మంది స్టూడెంట్స్ పండగ సమయంలో ఇళ్లకు చేరుకున్నారు. హాలిడే మూడ్లో మీడియా ప్రజలందరూ ఉన్నారు. ఇటువంటి సమయంలో వందల్లో జేసీబీలు యూనివర్సిటీకు చెందిన దాదాపు 400 ఎకరాల్లో ఉన్న చెట్లను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతకు అక్కడి జంతువులు పారిపోయాయి, పక్షులు అరిచాయి. తక్షణమే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ వంటి స్టూడెంట్ గ్రూప్స్ రంగంలో దిగి ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్స్ ను అణిచివేసి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ 400 ఎకరాల్లో కమర్షియల్ ప్లాటెడ్ డెవలప్మెంట్ను నిర్మించి ఈ భూముల్ని కార్పొరేట్ కంపెనీస్కు అమ్మాలి అనుకుంటోంది. గచ్చిబౌలిలో పర్ స్క్వేర్ ఫీట్ భూమి యొక్క విలువ దాదాపు 8,000. ఈ రకంగా 400 ఎకరాల్లో 80% భూమిని ప్లాట్స్ చేసి అమ్మిన దాదాపు 20,000 కోట్ల బిజినెస్ ఇక్కడ ఉంది. $1 బిలియన్ డీల్ అండి ఇది. ఈ 400 ఎకరాల్లో ఉన్న లిటిగేషన్ ఏంటి అంటే, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే ఈ భూమి యూనివర్సిటీ భూమి అంటున్నారు. ప్రభుత్వం ఏమంటోంది అంటే ఇది ప్రభుత్వ భూమి అంటోంది. ఇది ఎవరి భూమి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మ్యాప్స్ కు వెళ్ళిపోదాం. ఈ మ్యాప్ లో చూడండి, ఇది గూగుల్ మ్యాప్. ఇక్కడ మార్క్ అయిన భూమిలోనే ప్రభుత్వం ప్లాటెడ్ డెవలప్మెంట్ కట్టాలి అనుకుంటోంది. ఈ ల్యాండ్ లో 3 చెరువులు ఉన్నాయి. ఎస్ఆర్ లేక్, బఫలో లేక్, పీకాక్ లేక్. ఈ చెరువులు గూగుల్ మ్యాప్లో ఉన్నాయి, నేనేమి ఎడిట్ చేయడం లేదు. సో ఈ చెరువులను డెమాలిష్ చేసి కమర్షియల్ బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్ కట్టడం కరెక్టా తప్ప అని ప్రభుత్వ పెద్దలకు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఫర్ సపోజ్ కొద్దిసేపు ఇది ప్రభుత్వ భూమి అనుకుందాం. ప్రభుత్వం ప్రజల భూముల్ని, ప్రజల ప్రాపర్టీస్ని ఒకలాగా, తమ ప్రాపర్టీస్ను ఇంకొకలాగా చూస్తోంది. మీకు హైడ్రా గుర్తుంటే, హైడ్రా ఏం చేసింది? చెరువులకు అడ్డంగా ఉన్న బిల్డింగ్స్ను రాత్రికి రాత్రే కొట్టేసింది. హైడ్రాను మనం కూడా అభినందించాం. నేను కూడా దీని గురించి వీడియో చేశా. ఆ వీడియోకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. హైడ్రా ఇంటెంట్ ఏంటి? చెరువులను ఎవరు ఆక్యుపై చేయొద్దు అని. తమ్మిడికుంట లేక్ దగ్గర నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ను డెమాలిష్ చేశారు. ఎందుకంటే ఈ హాల్ లేక్ యొక్క బఫర్ జోన్ లో ఉంది అని, రెయిన్ వాటర్ డ్రైనేజ్ కు అడ్డుగా ఉంది అని, రెయిన్ వాటర్ క్యాచ్మెంట్ కు అడ్డుగా ఉంది అని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎన్జిటిను ప్రభుత్వం ఫాలో అవుతుంది, హైడ్రా కూడా ఫాలో అవుతుంది. ఎన్జిటి ప్రకారం ఫారెస్ట్ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ పర్పసెస్ కోసం వాడకూడదు అని. ఈవెన్ మన రాజ్యాంగంలోని ఫారెస్ట్ యాక్ట్లో కూడా ఈ పాయింట్ ఉంది. ఒకవేళ కమర్షియల్ పర్పస్కు వాడాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. హైడ్రా అనే ఒక మూమెంట్ను మీరు కాంట్రాడిక్ట్ చేసేలాగా ఉంది. ఈ 3 చెరువుల్లో 2 చెరువులు పీకాక్ లేక్, బఫలో లేక్. అంటే పీకాక్ అండ్ బఫలోస్ నీళ్లు తాగే చెరువులను డెమాలిష్ చేసి ప్లాట్స్ కట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మీరే ఎన్జిటి రూల్స్ను పాటించడం లేదు కదా. నాగార్జున గారికి, హైదరాబాద్ ప్రజలకు ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయమా అని చాలామంది అడుగుతున్నారు. ఓవైసీ గారి కాలేజ్ సల్కం చెరువుకు దగ్గరలో ఉంది. అంటే చెరువుకు పక్కనే ఉంది, చెరువు మధ్యలోనే కట్టారు. మనలో చాలామంది ఎందుకు కూల్చివేయలేదు, నాగార్జున గారికి ఒక న్యాయమా, ఓవైసీ గారికి ఇంకొక న్యాయమా అని అడిగాం. దీనికి హైడ్రా పెద్దలు ఏమన్నారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, స్టూడెంట్స్కు ప్రాబ్లం అవుతుంది అన్నారు. మేము ఈ ఓవైసీ కాలేజ్ను డెమాలిష్ చేస్తే స్టూడెంట్స్ ఎక్కడికి పోతారు, ఈ కాలేజ్ను డెమాలిష్ చేయడం లేదు అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు కూడా స్టూడెంట్సే కదా. యూనివర్సిటీ పక్కలో ఉన్న 400 ఎకరాల ఒక ఫారెస్ట్ను డెమాలిష్ చేస్తే స్టూడెంట్స్ చదివే ఎన్వైరన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుందా అవ్వదా? ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా లేక్ వ్యూలో పర్యావరణానికి దగ్గరలో చదువుకోవచ్చు. హెచ్సియు స్టూడెంట్స్ అడవి దగ్గరలో చదువుకోకూడదా? ఓవైసీ గారు ఎంపీ కాబట్టి ఆయనకు ఒక రూల్, హెచ్సియు స్టూడెంట్స్ కు ఇంకొక రూల్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ కొంతమంది పులులు, సింహాలు లేవు, అది అడవి కాదు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ ఫారెస్ట్ లో లయన్ అండ్ చీతాలు లేవు. పీకాక్, బఫలోస్, బర్డ్స్ ఉన్నా కూడా జింకలున్న ఏరియా కూడా అడవి కిందకే వస్తుంది. ఫారెస్ట్ అంటే పులులు, సింహాలు, చీతాలు ఉంటేనే కాదు. భారత్లో ఉన్న 90% అడవుల్లో సింహాలు లేవు. హైదరాబాద్ సిటీ లోపల ప్రభుత్వం హైడ్రా ద్వారా డెమాలిషన్స్ చేసి ఎకాలజీను, చెరువులను, డ్రైనేజ్ను కాపాడాలి అని చూస్తోంది. ఇప్పుడు కాంట్రాడిక్ట్గా
ఫ్లోరా ఫోనాను, ఎకాలజీను, ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చే లంగ్స్ లాంటి ఫారెస్ట్ను ఇదే ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఎక్కడో ఒకదానికి ఒకటి విరుద్ధంగా కాంట్రాడిక్టరీగా ఉంది. 400 ఎకరాలను కమర్షియల్ ప్లాట్స్గా కన్వర్ట్ చేస్తే ఈ భూమిలో క్యాచ్మెంట్ అయ్యే రెయిన్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? ప్రత్యామ్నాయంగా ఏదైనా చెరువును కట్టి ఆ తర్వాత డెమాలిష్ చేసి ఉండాలి అని చాలామంది ప్రజలు అంటున్నారు. ఇప్పుడు అసలు ఈ భూమి ఎవరిది అనేది డిస్కస్ చేద్దాం. ఇయర్ 2004లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ సమయంలో సర్వే నంబర్ 25లో ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఐఎంజీ భారత అకాడమిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనబడే ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టమని అమ్మింది. అంటే ప్లే గ్రౌండ్స్ను కట్టమని తక్కువ ధరకు ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మింది అన్నమాట. 2006లో ఇక్కడ ఐఎంజీ కంపెనీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవడంతో మళ్ళీ ప్రభుత్వం ఈ భూమిని లాక్కుంది. ఆ తర్వాత ఈ భూమిని ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డెవలప్మెంట్కు రాసి ఇచ్చారు. దీంతో ఐఎంజీ భారత కంపెనీ హైకోర్టులో 400 ఎకరాలు మావే అని పిటిషన్ వేసింది. కోర్టులో విచారణ జరిగింది. ఫైనలీ 2024లో ఈ భూమి ప్రభుత్వానిదే అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఐఎంజీ భారత కంపెనీ ఈ కేసును సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఈ పిటిషన్ను డిస్మిస్ చేసి ఈ భూమిని ప్రభుత్వానికే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఈ భూమి 2004 కంటే ముందు నుండి ప్రభుత్వానిదే అని, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అనేది రెవెన్యూ రికార్డ్స్లో ఉంది అని ప్రభుత్వం అంటోంది. ఈ భూమిలో ఏదైనా కట్టే హక్కు మాకుంది అనేది ప్రభుత్వ వాదన. బఫలో లేక్, పీకాక్ లేక్ను డిస్టర్బ్ చేయకుండా, ఎకాలజీను డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేస్తాము అని ప్రభుత్వం అంటోంది. అప్పటి బాబుగారి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను కొంతమంది చెడ్డవారికి అమ్మేసింది. మేము యాజ్ అన్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ భూమిని కోర్టులో కొట్లాడి తిరిగి లాక్కున్నాము అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. యూనివర్సిటీ పెద్దలు ఏమంటున్నారు అంటే 2006లో ఐఎంజీ భారత కంపెనీ నుండి భూమిని వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిపైన ఎటువంటి సర్వేలు చేయలేదు, కంచెలు అనేవి గీయలేదు, డిమార్కేషన్ చేయలేదు. అసలు వీళ్ళు 400 ఎకరాల్లోనే ప్లాట్స్ కడుతున్నారా అనేది క్లారిటీ లేదు అంటున్నారు. ప్రభుత్వం ఏమంటోంది, లేదు 2024లోనే ప్రభుత్వ అధికారులు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యుల ముందే జాయింట్గా కలిసి 400 ఎకరాల భూమికి కంచెలు వేయడం జరిగింది, డీమార్క్ చేయడం జరిగింది అని ప్రభుత్వం వాదిస్తోంది. తక్షణమే నిన్న యూనివర్సిటీ పెద్దలు ఒక అఫీషియల్ లెటర్ను రిలీజ్ చేసి ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు, ఎటువంటి బౌండరీస్ను గీయలేదు, కేవలం ల్యాండ్ టోపోగ్రఫీ సర్వే మాత్రమే చేశారు అన్నారు. ఈ హైదరాబాద్ యూనివర్సిటీని యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కౌన్సిల్ స్థాపించింది. ప్రజలందరూ దానం చేస్తే ఇచ్చిన భూమి ద్వారా ఈ యూనివర్సిటీను కట్టారు. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ, అంటే ప్రజల యూనివర్సిటీ, మా యూనివర్సిటీ అన్నమాట. బడుగు బలహీన వర్గాలు, పేదలు, స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ చదువుకున్న అంతర్జాతీయ స్థాయికి వెళ్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ప్రభుత్వ భూమే. ప్రభుత్వ భూమిని ఫస్ట్ ఆఫ్ ఆల్ 2004లో ఒక ప్రైవేట్ కంపెనీకు అమ్మేశారు. ఎందుకు అమ్మారు అంటే అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టమని అమ్మారు. మళ్ళీ ఈ భూమిని వెనక్కి లాక్కున్నారు. ప్రభుత్వ భూమిని వెనక్కి లాక్కున్నప్పుడు ఈ భూమి మాదే అని ఐఎంజీ భారత కంపెనీ కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఎందుకు పెట్టింది? ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీకు ప్రభుత్వ ఆస్తిని అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఏదైనా స్కామ్ జరిగిందనే కోణం మీద కూడా విచారణ జరగాలి. యూనివర్సిటీ పక్కనే కమర్షియల్ కాంప్లెక్స్ కడితే స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారు? పశువుల భూమిని లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అని అపోజిషన్ పార్టీస్ అయిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీస్ అడుగుతున్నాయి. సాటర్డే, సండే, మండే హాలిడే సమయంలో రాత్రికి రాత్రి గుట్టుగా ఎందుకు డెమాలిష్ చేశారు? ఇది హైదరాబాద్కు ఆఖరి గ్రీన్ లంగ్స్ లాంటివేని కేటీఆర్ గారు ప్రశ్నించారు. ప్రభుత్వం బయోడైవర్సిటీ గురించి, చెరువుల గురించి, రెయిన్ వాటర్, డ్రైనేజ్, పర్యావరణం, వాతావరణం గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ చేసేది ఒక అడవిని నాశనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని స్టూడెంట్స్ అంటున్నారు. స్టూడెంట్స్ ఎక్కడా తగ్గడం లేదు, పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు, క్యాండిల్ లైట్ మార్చ్ చేస్తున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ను క్లోజ్ చేసినా కూడా స్టూడెంట్స్ తమ ప్రొటెస్ట్ను ఆపడం లేదు. 30 మంది స్టూడెంట్స్ను ఇప్పటివరకు అరెస్ట్ చేసి నిన్న రాత్రే రిలీజ్ చేశారు. అపోజిషన్ పార్టీల ఆరోపణ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బీస్ అని ఎన్నో ఉచిత హామీలు చేసింది. ఆ హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వ ఆస్తిని అమ్మి ఆ డబ్బుతో ఉచిత పథకాలను ఇస్తోంది అని అపోజిషన్ పార్టీస్ ఆరోపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వాలు చేసిన ప్రామిసెస్ను నిలబెట్టుకోలేదు అంటే ఓట్స్ ఎవరు వేరు. ఓట్స్ రాకపోతే ప్రభుత్వం ఓడిపోతుంది. ఓట్స్ కోసం రాష్ట్రాన్ని అడ్మినిస్టర్ చేసే ప్రభుత్వాలు కార్పొరేషన్ కంపెనీస్ లాగా, బిజినెస్ ఎంటిటీస్ లాగా మారుతున్నారు. ప్రభుత్వం పని పాలించడం, వ్యాపారం చేయడం కాదు. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు అంటే స్టూడెంట్ పవర్తో పెట్టుకోవద్దు అంటున్నారు. స్టూడెంట్స్ ఎప్పుడైతే రోడ్స్ మీదకి వచ్చారో అప్పుడు రాష్ట్రాలే కూలిపోయాయి.
రాష్ట్రాలే చీలిపోయాయి, ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయింది, పెద్ద పెద్ద ప్రభుత్వాలే దిగిపోయాయి, స్టూడెంట్స్తో ఫ్రిక్షన్ వద్దు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఇది ప్రభుత్వ భూమే, ఫారెస్ట్ ల్యాండ్ కాదు, దీన్ని మేము ఆక్షన్ చేయడంలో తప్పే లేదు, ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయొద్దు అని ప్రభుత్వం అంటోంది. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కానప్పుడు ఈ జింకలు పక్షులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని కామన్ ప్రజలు అడుగుతున్నారు. ఫైనలీ ఈ ఇష్యూ గురించి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఇది ప్రజల భూమి, ప్రభుత్వానికి కాదు. స్టూడెంట్స్ పాపం చదువుకోవడానికి మంచి ఎన్వైర్న్మెంట్ ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు కమర్షియలైజ్ చేస్తున్నారు. ఓవైసీ గారి కాలేజ్కి ఒక న్యాయమా, ఎస్సీయూ కాలేజ్కి ఒక న్యాయమా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.